2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. 4 కెమెరాలు అతను అమర్చాడా? అతని ద్వారా ఒక తెలుగుదేశం నాయకుడు ఆ ఇంట్లో మొత్తం అరేంజ్ చేయించాడా? అవేంటంటే అసలు వీళ్ళే అస్టానిష్ అయ్యారట. ఇక్కడ కెమెరాలు పెట్టి ఇవన్నీ చేశారండి. ప్రైవేట్ వీడియోస్ ఎట్లా బయటకు వచ్చినాయి సార్? ఇక్కడ చూసుకుంటే కదా, అంటే అతనికి అంత చనువు ఇచ్చారా వీళ్ళు? ఇంటి మనిషినండి ఫస్ట్. అదే వచ్చిన సమస్య. అది ఇక్కడ ఇంటి మనిషి. మీరు ఏదో చెప్తున్నారు, వినూతక్క అని పచ్చబొట్టు పొడిపించుకున్నంత మాత్రాన బయట మనిషి. అయితే అక్కడ జరిగింది ఏంటనేది మనకు తెలియదు, కానీ ఎక్కడైతే మనం చూసుకునేది ఏంటంటే టైం గ్యాప్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల ప్రకారంగా మనం చూసుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ వినుత గారికి మార్చి నుంచి ఆ వీడియో దొరికిందని చెప్పేసి అని అన్నారు. నేను అదే టైంలో మార్చిలో నేను ఫోన్ చేస్తే మరి అతను అవైలబుల్లో లేడు. కానీ మార్చి నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు ఆవిడ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. పార్టీకి సంబంధం లేదు, ఇన్ని రోజులు మా దగ్గర నమ్మిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి మేము పనిలోంచి తీసేస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని వాట్సాప్లలో వాళ్ళు మెసేజ్లు పెట్టారు. సో మార్చి నుంచి జూన్ వరకు మరి వాళ్ళు ఎందుకు ఆగారు? ఇదైతే క్వశ్చన్ మార్క్. అది మీరు కానీ నేను కానీ చర్చించుకోవడానికి లేదు. మరి జూన్ 21 నుంచి ఆవిడ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత అతన్ని పంపించకుండా, అంటే ఇది బయట మాట్లాడుకునే విషయాల ప్రకారంగానే మనం మాట్లాడుకుందాం. జూన్ 21 నుంచి ఇతను చనిపోయింది ఏంటంటే జూలై 7th అంటున్నారు. జూలై 7th. ఈ జూలై 7th వరకు మరి వీళ్ళ దగ్గర ఇతన్ని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ చెల్లి చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు చెప్తూ ఉన్నది ఏంటంటే, మా అన్నయ్యకి కాలుకి దెబ్బ తగిలింది, అక్కడ ఉన్నాడు, ఇవాళ రోజున హత్య విషయంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజు మేము మా అన్నయ్యని కాలుకి దెబ్బ తగిలినప్పుడు చూసినప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నారు. చెన్నై పోలీస్ ఏం చెప్పారంటే, ఇంకా రాయుడు allegedly took money from the MLS confidants and shared Vinuta's secrets and functioning to the other camp. Allegedly on their insistence, he tried to take private photos of the woman. Police quoted Chandrababu as saying, ఆమె భర్తే చెప్పాట, ఇట్లా ప్రైవేట్ ఫొటోస్ తీసుకున్నాడు, ఎమ్మెల్యే మనుషులు అతనికి పైసలు ఇచ్చేదంతా చేయించారని ఆమె భర్తే చెప్పినట్టుగా పోలీసులు చెప్పింది. ఇదేమి వాళ్ళు టకారాలు ఏం లేవు, పోలీసులు అథెంటిక్గా చెప్పింది. సార్ పోలీస్ విషయాల్లో చంద్రబాబు గారు అయితే చెప్పుంటారండి. ఓకే, అక్కడ మీరు నేను చూడలేదు, వాళ్ళు విచారణ చేసిన దాని ప్రకారంగా ఆయన చెప్పినట్టుగానే అంటున్నాం మనం. నేను అనలేదు, అదేలేండి మనం అంటున్నాం అంటే అక్కడ పోలీసు వారు చెప్పినట్టు. సో ఇక్కడ మనం అది ఏది నమ్మడానికి లేదు. పోలీసులు కూడా నమ్మరా మీరు? ఎవరిని? పోలీసులు చెప్పింది కూడా నమ్మరా? వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు కదండి. ప్రూఫ్లు ఉన్నాయంటారా? ఆయనే చెప్పాడని కదా చెప్తోంది, ఆమె భర్తే చెప్పాడు కదా. ఆమె భర్తే చెప్పాడు, పోలీసులు కనుక కదా చెప్పింది ప్రైవేట్ ఫోటోలు తీశాడని. ప్రైవేట్ ఫోటోలు తీసారంటున్నారు సార్. ఏది ఆ ప్రైవేట్ ఫోటోలు సంబంధించి చూపిస్తారండి పోలీసు? మా దగ్గర తమిళనాడు పోలీసు వాళ్ళు అంత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము స్వాధీనం చేసుకున్నామని ఒక మాట అయితే పెడతారు కదా, అండర్లైన్ చేసి. మరి అదే కదా ఆయన ఓపెన్ గా పోలీసులే చెప్పారని ఆమె భర్తే చెబుతుంటే మీరు పోలీసులు ఎలా కాంట్రాడిక్ట్ చేస్తారు? పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాళ్ళు కోర్టుకి ఇస్తారండి, మనందరూ ప్రజలకు పంచరు కదా. ప్రజలకు పంచరు, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా అక్కడ మెన్షన్ చేయాలి కదండి. ఇక్కడ చేశారు, స్వాధీనం చేసుకున్నాం చేశారా? వాళ్ళు చెప్పినట్టుగా చెప్పారు, ఆయన చెప్పినట్టుగా. అదే. సో మరి ఆయన చెప్పింది కూడా కాదు. ఇప్పుడు అతను ఎక్యూజ్డ్ అయినంత మాత్రాన అతను చెప్పింది అంతా అబద్ధము, అవతల వాళ్ళు విక్టిమ్స్ చెప్పేదంతా నిజం అయి ఉండాల్సిన అవసరం లేదుగా. పోలీసు మొత్తం అన్నీ సేకరిస్తారు. మీరు చెప్పేది ఎక్స్ చెప్పేది వింటారు, వై చెప్పేది వింటారు, ఆధారాలన్నీ సేకరిస్తారు. ఓకే, తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. అలాగూ రిమాండ్ విధించారు 14 రోజులు అనుకోండి. రిమాండ్ అయిన తర్వాత అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ముందర ఈ సీసీ కెమెరాల గొడవ ఏంటి? ఆ పొలిటికల్ పెద్ద టాప్ పొలిటికల్ లీడర్ బిజినెస్ మ్యాన్ చెన్నైలో పనిచేస్తున్న ఆయన ఎవరు, ఆయన ఎందుకు వీళ్ళింటో ఈ సీసీ కెమెరాలు పెట్టించాడు ఇతని చేత? ఆమె కారు, ఆమె వెహికల్ సీసీ కెమెరాలు పెట్టించడం అంటే నాట్ ఈజీ సార్. అంత పెద్ద ఇంట్లో సీసీ కెమెరాలు వచ్చి ఫిట్టింగ్ చేస్తానంటే అక్కడ కుదరదు. ఎందుకంటే ఎంతోమంది పనులు ఉంటారు, ఎంతోమంది సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉన్న టైంలో ఇట్లా వచ్చి సీసీ కెమెరా ఫిట్టింగ్ చేయాలంటే ఒక ల్యాడర్ వేసుకొని కాదు, సీసీ కెమెరా కాకుండా సీక్రెట్ కెమెరా అని చెప్పండి మీరు. అదే సీక్రెట్ కెమెరా అని చెప్పండి. అది మీరు అట్లాగంటే నేను దానికి అబ్జెక్షన్ చెప్తా. సో అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, వీడియోస్ అయితే మనకు తెలియదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, సీక్రెట్ కెమెరాలే 8 కొన్నట్టుగా రసీదు కూడా చెన్నై పోలీసు దగ్గర దొరికిందట. అదే వాళ్ళకి దొరికిందట. ఓకే, మరి దాని ప్రకారంగా ఇప్పుడు జరిగిన బ్యాంకులు లావాదేవీలు అన్నా చూడాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి లావాదేవీలు అన్నా చూడాలి.
ఆ లావాదేవీలు చూసిన ప్రకారంగా ఎవరి నుంచి వెళ్ళాలని చూడాలి. ప్లస్ అప్పుడు ఇతను చనిపోయిన తర్వాత ఇతను రేణిగుంట నుంచి శవాన్ని తీసుకెళ్ళినప్పుడు మహేంద్ర కారు ఒకటి యూజ్ చేశారు. అతను అశోక్ అనే వ్యక్తి అసలు ఎవరు? అతను అశోక్ అనే పేరు మీద తిరుత్తూరు తిరుత్తణియా తిరుత్తణి అనుకో తిరుత్తణి తిరుత్తణి. అయితే పోలీస్ అరెస్ట్ చేసిన వాళ్ళలో అండి వాళ్ళు చెప్పిన దాంట్లో శివకుమార్ 36 ఏళ్ళు ఆయన జనసేన పార్టీ ఐటీ వింగ్ ఫంక్షనరీ ఆయన కూడా ఉన్నాడట. ఏది ముగ్గురు కో అక్యూజ్డ్ మొగుడు పిల్లలు కాక. ఒకళ్ళు వచ్చి శివకుమార్ అండి, ఇంకో అతను వచ్చి కార్ డ్రైవర్ అండి చంద్ర గారికి, ఇంకో గోపి అనే ఒక 24 ఏళ్ళు, షేక్ దాసర్ 23 years అతను ఫాలోవర్ అండి. దాసర్ అనే అతను. ఇప్పుడు ఈ దాసరే అటు ఎమ్మెల్యే క్యాంప్కి కూడా పనిచేసేట, అది కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అదే సార్ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ అదే. అంటే ఇప్పుడు ఈ సీక్రెట్ కెమెరాస్ పెట్టినప్పుడు అటు పక్కన ఒకవేళ డబ్బులు ఇస్తే కనుక బ్యాంకు లావాదేవీలు అయితే ఖచ్చితంగా జరుగుంటాయి కదండి, అది చూసుకోవాలి కదా. ఆ బ్యాంకు లావాదేవీలు కాకుండా ఇటు పక్కన అటుపక్క వ్యక్తులను కాకుండా ఇటు పక్కన ఒకసారి చూసుకోండి. మాటకి నేను అడ్డం రాట్లా కాదు, ఈ మాటకి నేను అడ్డం రాట్లా ఒక మాట. ఇటు పక్కన వీళ్ళ లావాదేవీలకు సంబంధించి, వీళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మొత్తం ఇతనే చూసుకుంటున్నాడు కదా. ఆ లావాదేవీలకు సంబంధించి కొన్ని రోజులు వీళ్ళు ఆపారేమో, అందుకనే అప్పుడు జూన్ 21 నుంచి జూలై 7 వరకు వీళ్ళు ఆపారేమో. ఎవరిని? ఈ రాయుడిని ఇంటి దగ్గర. అర్థమైందా? ఫోన్స్ లాకేసుకొని అందుకనే ఇతను ఆపారు. ఇట్లాంటి అభియోగాలు చూసుకుంటే కోకొల్లలు సార్ మనకు తెలియని. ఓన్లీ సీసీ కెమెరాల ప్రకారంగానే నేను చెప్పేది అది కాదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. నేను ఎక్స్ ఒక వై చేత ఒక అనెథికల్ ట్రాన్సాక్షన్, ఒక అనెథికల్ వర్క్ చేయిస్తున్నప్పుడు బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరుపుతాడా? ఫిజికల్గా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ఉండొచ్చు కదా, క్వైట్ పాసిబుల్ కదా. ఆరోపణలు కదా. అప్పుడు ఆయన చంద్రబాబు గారు చేసింది ఏంటంటే స్పైయింగ్ చేస్తున్నాడు అనేది. అండ్ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళతో పాటు వచ్చి హడావిడి చేయడానికి వచ్చిన ఆయన మళ్ళీ అక్కడ కూడా అతను కూడా షేక్ దాసర్ కూడా ఎమ్మెల్యే మనుషులకి అనుబంధంగా పనిచేసేట. ఇక్కడ కార్యకర్త అనేవాడు రాయుడు అనే వ్యక్తి సామాన్యుడు సార్, కటికి పేద కుటుంబంలో ఉన్నవాడు. ఇవాళ రోజు నా డబ్బులు ఇస్తే వాళ్ళ చెల్లెళ్ళు ఇట్లా మాట్లాడరు కదా. మర్చిపోయి ఆ చెల్లెలు ఏం మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి. కాదండి చూద్దాం అసలు ఒకసారి మీరు అంటే ఆవిడ మాట్లాడింది కూడా చూద్దాం. మాకు ఏమి చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు. మాకు లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకొని ఉన్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. ఆవిడ అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంత కటిక పేదవాళ్ళైనా వాళ్ళేం డబ్బుకు లొంగట్ల. అక్కడ చాలా స్పష్టంగా ఉంది, మాకు న్యాయం జరగాలి, మేము జనసేనని నమ్ముకొని ఉన్నాం. జనసేన ఇప్పుడు ఈ వినూత గారిని బహిష్కరించేసి చేతులు దులుపుకుంది జనసేన. మరి విక్టిమ్స్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు కేసు అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మేము టచ్ చేయట్లేదు సార్. ఖచ్చితంగా అయితే మేము వెళ్ళి కలుస్తాం సార్. ఎందుకంటే అతను క్రియాశీలక సభ్యుడు పార్టీకి సంబంధించి. అట్లాంటి కార్యకర్త పక్షాన పార్టీ మేము ఎందుకు నిలబడం? కాకపోతే కొంచెం టైం, ఇప్పుడు అది విచారణలో ఉంది కాబట్టి మేము ఆగాము. ఇప్పుడు అదే అంటున్నారు కదా, పార్టీలో కూడా ఈ వినుత గారి విషయంలో కూడా మీకు తెలిసిందనేది మీరు మీడియాలను అయితే కోకొల్లలుగా చెప్తున్నారు. మీరు ఆ విషయాలు మీరు